అమ్మా మీ పేరు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు కడతాల్‌కి? సంవత్సరం నుంచి వస్తున్నామండి. మీ పేరు? నాగమణి అండి. ఓకే. సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఇక్కడ వస్తువులు, సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? మీకు సౌకర్యంగా ఉందా? చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? సరస్వతి నా పేరు. మంచిర్యాల నుండి వచ్చాము. ఓకే. సో ఇక్కడ మీకు వస్తువులు గాని, సౌకర్యాలు గాని ఎలా ఉన్నాయి కడతాల్లో? అన్నీ బాగున్నాయండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? 4 సంవత్సరాల నుండి వస్తున్నా అండి. సో అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి మీకు? బాగుంటున్నాయి. అన్నీ బాగున్నాయి. బాగుంది. మధ్యాహ్నం బాగుంది. నైట్ చపాతీ అన్నీ బాగుంటున్నాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి? నమస్తే అండి. మేము రామిరెడ్డిపల్లి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం నుంచి వచ్చామండి. ఓకే. సో మీరు ఇక్కడికి వచ్చారు కదా! అన్నప్రసాదాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి మీకు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. చాలా సూపర్. ఓకే. ఇక్కడ వసతులు, సౌకర్యాలు ఎలా ఉంది ఇక్కడ? అన్నీ బాగున్నాయండి. మాకేం ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మగారు, సో మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి మీ మాటల్లో? రామచంద్రపురం నుంచి వచ్చామమ్మా. చాలా బాగున్నాయి. అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి అమ్మా. ఓకే. సో అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా రుచిగా చాలా బాగున్నాయి అమ్మా. ఓకే. థ్యాంక్ యూ అమ్మమ్మ గారు. నమస్తే అండి. మీ పేరు? ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి మేడం. నా పేరు సాయిలక్ష్మి. రాజమండ్రి నుంచి వచ్చాను. ఓకే. సో ఇక్కడ మీకు వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. భోజనం కూడా చాలా బాగుంది. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు మీరు? 3 ఇయర్స్ నుంచి మేడం. 2022 నుంచి. ఓకే. థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్‌కి? నందిగామ కృష్ణా జిల్లా. ఓకే. సో ఇక్కడ అన్నప్రసాదాలు అనేది మీకు నచ్చాయా? ఎలా ఉన్నాయి ఇక్కడ? నచ్చింది. సూపర్. సూపరా? ఓకే. మీరు ఇక్కడికి వచ్చారు కదా! సౌకర్యాలు, వస్తువులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు? కడతాల్‌కి ఎప్పుడొచ్చారు మీరు? నా పేరు సాయిలు. మాది బోధనం మండలం. 9 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాం. ఇక్కడికి వస్తాం సంవత్సరము. ఇక్కడ వంటలు కూడా బాగుంటాయి. బాగా ధ్యానం చేసే వాళ్ళు వండుతుంటారు. వాళ్ళ చేతుల ద్వారా బాగా వంటలు బాగా అవుతాయి. చాలా బాగుంటుందమ్మా. ఎనర్జీ బాగుంటుంది. ఓకే. ఇక్కడ వసతులు, సౌకర్యాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ వచ్చారు కదా? వసతులు పడుకోవటానికి బొంతలు ఉంటాయి, పరుపులు ఉంటాయి, బెంచ్లు ఉంటాయి. ఇంకా వంటలు కూడా బాగా వండుతారు. కూరగాయలు, పప్పులు అన్నీ బాగుంటాయమ్మా. వచ్చే వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు బాగా అందుతున్నాయి. ఇలాగే అందుతుండాలి. చాలా చాలా బాగుంది మేడం. ఓకే. థ్యాంక్ యూ అండి. హాయ్. మీ పేరు? నా పేరు గౌతమి. ఓకే. మీరు ఈ ధ్యాన మహాయజ్ఞానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? పత్రిజీ ధ్యాన మహాయాగానికి? నాది ఇదే ఫస్ట్ టైం అండి. నాకు చాలామంది ఇక్కడ మా కజిన్ ఆమె తను సజెస్ట్ చేశారు నన్ను. ఇది చాలా బాగుంటుంది రండి అని. సో అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఓకే. సో మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా! బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి తింటున్నారు. సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉంది? మీకు నచ్చిందా? నేను బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అయితే చేయలేదు. ఇప్పుడే వచ్చాము. సో లంచ్ చేసాము. చాలా ఐటమ్స్తో పెట్టారు. బాగా నచ్చింది. ఓకే. సో మీరు ఇక్కడికి వచ్చారు కదా! ఫెసిలిటీస్ ఉండడానికి సౌకర్యంగా వస్తువులు అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. చాలా బాగా ప్రొవైడ్ చేశారు. బాగుంది. ఓకే. థ్యాంక్ యూ. హాయ్. మీ పేరు? కడతాల్‌కి ఎప్పుడొచ్చారు మీరు? ఎన్ని డేస్ అవుతుంది వచ్చి? ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడే వచ్చాను. సో ఇన్ని సంవత్సరాల నుంచి తెలీదా? ఈ సంవత్సరమే తెలిసిందా మీకు పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతుంది అని? 2020 నుంచి తెలుసు. కాకపోతే వైజాగ్‌లో ఉండడం వల్ల రాలేకపోయాను. ఓకే. ఇక్కడికి హాస్టల్‌లో ఉంటున్నాను హైదరాబాద్‌లో జాబ్ కోచింగ్ కోసం. సో అట్లా నా కోసమే డాడీ వచ్చారు. సో డాడీ వచ్చారని చెప్పి నేను కూడా వచ్చాను. ఓకే. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి? బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా ఉంది ఇక్కడ? మీకు నచ్చాయా బ్రేక్‌ఫాస్ట్ అన్నీ అన్నప్రసాదాలు? బ్రేక్ఫాస్ట్ అయితే నేను తినలేదు. సో లంచ్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ ఫెసిలిటీస్ గానీ అన్నీ ఎలా ఉన్నాయి అకామిడేషన్ గురించి? బాగుందండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్‌కి మీరు? సో ఇక్కడ మీకు వసతులు ఎలా ఉన్నాయి? సౌకర్యంగా ఉందా లేదా? చాలా చాలా బాగుందండి. మేము వైజాగ్ నుంచి వచ్చాం. చాలా బాగుంది. సో పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? ఫస్ట్ టైం అమ్మా రావడం. ఇదే ఫస్ట్ టైం. ఓకే. సో ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్.